ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రజల సలహాలు తీసుకుని ప్రాధాన్య క్రమంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అటకెక్కిన రాజధాని నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఆయన ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి జరిగిన నష్టం అంచనా వేసి శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాజధాని పూర్తి చేయడంతో పాటు విశాఖను ఆర్థిక రాజధాని, కర్నూలును మోడల్ సిటీ చేస్తామని పునరుద్ఘాటించారు. వైకాపా ప్రభుత్వం చేసిన నష్టం, విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి దాదాపు 2.5 గంటలు అమరావతిలో నిర్మాణ పనులు పరిశీలించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదిక శిథిరాల వద్దకు తొలుత వెళ్లారు. శిథిరాలు ఇక్కడే ఉంచడం ద్వారా నాటి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రహదారిని పరిశీలిస్తూ రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు. నీరు, మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతానికి వెళ్లి మట్టి గుట్టకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. రాజధాని శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించారు. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను పరిశీలించారు. అమరావతి మహిళా రైతులు చంద్రబాబుకు హారతులు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెం నుంచి రాయిపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ భవనాల వద్దకు చేరుకొని 90% వరకు పూర్తయిన భవనాలు పరిశీలించారు. పూర్తయిన గదులను చూసిన చంద్రబాబు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లను చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారు. అటువంటిదేం లేదని అధికారులు వివరించారు. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల టవర్లు, జడ్జీల బంగ్లాలను చూశారు. అనంతరం సిఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్మాణం పూర్తయిన 4వ తరగతి ఉద్యోగుల భవనాలు పరిశీలించలేదని గుర్తించి మళ్లీ వెనక్కి వెళ్లారు. దాదాపు 2.5 గంటల పాటు రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. ఐఏఎస్, ప్రజా ప్రతినిధుల హౌసింగ్ 80%, సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ 77%, గ్రూప్ డి హౌసింగ్ 75%, ఎన్జీఓ హౌసింగ్ 62%, గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ 60%, ఉన్నతాధికారుల బంగ్లాలు 28.50%, జడ్జీల, మంత్రుల బంగ్లాలు 27.30% పూర్తయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ఏపీకి చేసిన నష్టం, విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనని చంద్రబాబు చెప్పారు. ఏపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. వైకాపా లాంటి పార్టీ రాజకీయాలకు అవసరమా అని అడిగారు. ఖజానాలో ఎంత డబ్బుందో తెలియదని లెక్కలన్నీ బయటకు తీయాలన్నారు. అమరావతి విషయంలో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినటివి, సగంలో ఆగిపోయినాయి. కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి. అదే మాదిరిగా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఈ విధంగా ఉండవలసిన రాజధాని నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ముందో ఏది వెనుకో ప్రాధాన్య క్రమం నిర్ణయించుకొని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూలుని ఒక మోడర్న్ సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, 2 కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో పలువురు మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ మంత్రిగా సచివాలయం 4వ బ్లాక్లో నిమ్మల రామానాయుడు బాధ్యతలను చేపట్టారు. గత ప్రభుత్వం వ్యవసాయం, రైతులను నిర్లక్ష్యం చేసిందన్న ఆయన కాల్వల్లో గుర్రపు డెక్క, పూడిక తొలగించేందుకు ఉద్దేశించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. అదే బ్లాక్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గురుతరమైన బాధ్యత అప్పగించారంటూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 20 ఆదర్శ మండలాల్ని ప్రకటిస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక బృందాల్ని వడ్డీ లేని రుణాలపై 2వ సంతకం చేశారు. బీసీ సంక్షేమం, టెక్స్టైల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవిత అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పు ఫైళ్లపై సంతకాలు చేశారు.
పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమ నుంచి వచ్చిన వాడిగా తనకు అవగాహన ఉన్న శాఖ అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళే బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కొనసాగుతోన్న పదవీ విరమణ చేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని కొనసాగిస్తూ గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేసింది. ఈ మేరకు పదవీ విరమణ చేసి ఇంకా కొనసాగుతున్న ఉద్యోగుల్ని తప్పించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీలోగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 2 రోజులు జరగనున్నాయి. రేపు ఉదయం 9:46 సభ ప్రారంభం కానుండగా ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ హోదాలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేయనుండగా తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. అనంతరం శాసనసభ్యులు ఆంగ్ల అక్షర క్రమంలో ప్రమాణం చేస్తారు. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనందున ఆయన కూడా అక్షర క్రమంలోనే తన వంతు వచ్చినప్పుడు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం వారి కుటుంబ సభ్యులు సహా ఎవ్వరికీ విజిటింగ్ పాసులు ఇవ్వటం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగానే విజిటింగ్ పాసులు రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు గనుల్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను మంత్రి తప్పుపట్టారు. తెలంగాణలోని ఖనిజ నిక్షేపాల్ని ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని కోరారు. బొగ్గు గనుల్ని ప్రైవేటు పరం చేయడం కేంద్రానికి తగదని శ్రీధర్ బాబు హితవు పలికారు. మహిళలు బాగుంటేనే సమాజంతో పాటు కుటుంబం కూడా బాగుంటుందని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యాలయంలో డీఆర్డీఓ, డిప్యూటీ డీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి వచ్చే 5 సంవత్సరాల రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందని, అందుకే తమ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఆధార్ కేంద్రాలు, మీ సేవా సెంటర్లు, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీహార్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంపు విషయంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో ఆయా వర్గాల రిజర్వేషన్లను 50% నుంచి 65% పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పాట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. కేంద్రంలోని మోదీ సర్కార్ పేపర్ లీక్, మోసాలు లేకుండా ఏ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ ఆక్షేపించింది. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన వేళ కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రతి ఏటా పరీక్షపై చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ తమాషా చేస్తున్నారని, ఆయన ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజీలు, మోసాలు లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ విమర్శించింది. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున ప్రధాని మోదీ ఇప్పుడు లీక్ పై స్పీక్ చర్చ చేపడతారా అని నిలదీసింది. అటు ప్రశ్నాపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ లీకేజీలతో భవిష్యత్తు ఆందోళనకరంగా మారినందున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నట్టు తెలుస్తోందన్న ఆయన ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించినట్లు చెప్పుకునే ప్రధాని మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతున్నారని రాహుల్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం సహా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని దాఖలైన పిటిషన్లపై జూలై 8న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ ప్రకటించింది. నీటి పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఇదివరకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం సహా ఇతరులకు గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ పరీక్షకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వేసిన వ్యాజ్యంపై కూడా ఆయా పార్టీలకు నోటీసులు ఇచ్చింది. నీటిపై దాఖలైన ఇతర పిటిషన్లపై ఈ నెల 18న విచారణ జరిపిన ధర్మాసనం పరీక్ష నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దాల్సిందేనని స్పష్టం చేసింది.
నీట్, నెట్ తదితర పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అసమర్థతపై లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి వివరణ ఇవ్వాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. యూజీసీ నెట్ పరీక్షను ఎన్డీఏ రద్దు చేసిన వేళ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు డిమాండ్ చేశారు. నీటి పరీక్షలో వైఫల్యాన్ని సమీక్షించే చర్యలు తీసుకోకముందే సమగ్రత విషయంలో రాజీ పడరాదని, యూజీసీ నెట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు నెట్ పరీక్షను హాజరైనట్టు తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ మరో పరీక్ష నీట్ విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఘటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్ను బదిలీ చేయడం సహా ఎస్పీని సస్పెండ్ చేసింది. ఈ విషాదంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 పరిహారాన్ని స్టాలిన్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో గవర్నర్కు మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. రాజ్భవన్లో ప్రస్తుతమున్న కోల్కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్ సివి ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్ఛార్జ్ అధికారి ఆయన బృందంతో తన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు దగ్గర ఆధారాలున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవని గవర్నర్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారని, ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.